వాతావరణం రోజు రోజుకు వేడెక్కుతుంది. రాజకీయాలు అంతకంటే వేగంగా వేడెక్కుతున్నట్టు చాలా స్పష్టంగా కనపడుతుంది. అది మీకు మాకే కాకుండా ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైపోతున్నారు రోజు రోజుకు. కానీ ఈ వేడిలో వాస్తవాలు మరుగున పడి మభ్యపెట్టడానికి చేసే కార్యక్రమాలే అధికార పార్టీ ముఖ్యంగా ప్రచారం చేస్తున్నదనేది 100కి 100 వాళ్ళు నిజం. ఇది ప్రతిపక్షం కోణంలో మాట్లాడే మాట కాదు. ఎందుకు అంటే గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో పంటలు చూడ్డానికి పర్యటిస్తే 100 రోజుల తర్వాత 4 సార్లు మేడిగడ్డ వద్దకు వెళ్ళి ఆరోపణలకు లేక పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చి మభ్యపెట్టడానికి చేసిన ప్రయత్నంతో పాటు అసెంబ్లీలో 3 పర్యాయాలు కాళేశ్వరం మీద చర్చించిన తర్వాత ఈ 100 రోజుల్లో ఎన్నడూ ఎక్కడా కూడా నీటి విషయంలో కానీ ప్రాజెక్టుల విషయంలో కానీ ఉన్న నీళ్ళ గురించి కానీ ఏ మాదిరిగా అలొకేట్ చేస్తున్నామని కానీ అవసరానికి సరిపోతాయా లేదా అని కానీ సమీక్ష చేయని పెద్దలు అధికారంలో ఉండి అధికారం రాగానే చాలా ఎక్స్పర్ట్స్ అయిపోయి మాట్లాడుతున్న వాళ్ళు కేసీఆర్ గారు పర్యటన చేసిన మరుసటి రోజు దాదాపు 8 మంది 9 మంది మంత్రులు ఢిల్లీలో తెలంగాణలో అక్కడక్కడ వాళ్ళు ఉన్న ప్రదేశాలలో పత్రికా సమావేశాలు పెట్టి చాలా మాట్లాడారు. కేసీఆర్ ప్రతి మాట అబద్ధమేనట, కేసీఆర్ ఇంతగా దిగజారుతారా అని మాట్లాడుతున్నారు. అంతా పెద్ద మనుషులే, నేను ఇక వాళ్ళ పేర్లు తీసుకోవడం అంత మంచిది కాదు. ఏమయ్యా ఇన్ని రోజుల తర్వాత మాట్లాడుతున్నారా? పోయొచ్చిన రోజే గాయత్రి పంప్ హౌస్ నుంచి నీళ్లు ఎందుకు రిలీజ్ చేశారు? ఇదిగో ఇది స్కీమాటిక్ డయాగ్రామ్ ఆఫ్ కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ కాదు, మిగతా అన్నీ ఉన్నాయి. అదేవిధంగా ఫిబ్రవరిలో ఈ ప్రభుత్వం ఒక డాక్యుమెంటు ఇచ్చింది, ఎల్లంపల్లిలో ఎన్ని నీళ్ళు ఉన్నాయి, ఆ నీళ్లు ఎప్పటి వరకు వాడుతున్నామని. దాంట్లో ఎండిపోయే రైతులను దృష్టిలో పెట్టుకొని కాకుండా ఉన్న నీళ్లతో మంచినీళ్ళ అవసరాలు, ఎన్టీపీసీ అవసరాలు, ఫెర్టిలైజర్ కంపెనీ అవసరాలు మాత్రం వరకే సరిదిద్ది కూర్చున్నారు కానీ మిగతా వాటి గురించి పట్టించుకోలేదు. ఇంకా ఎల్లంపల్లికి నీళ్లు తీసుకుపోయే అవకాశం ఉండి కూడా డిసెంబర్ 7 నుంచి ఇప్పటి వరకు ఒక్క చుక్క కూడా నింపలేనటువంటి పరిస్థితి. అంతేకాదు దౌర్భాగ్యం, ఏదో నిన్న మాట్లాడారు, చర్చకు వస్తే బాగుండేదేమో, అప్పుడు తెలుస్తుంది ముఖాముఖి. ఇది నీళ్ళని సముద్రంలో తీసేశారని ఒక పెద్ద మనిషి అంటే బహుశా ఆయనే కదా. ఇప్పుడు ఇరిగేషన్ మొదలు సీఎం అనుకున్నాను, ఎందుకంటే ఆయనే ఎక్కువ మాట్లాడాడు. తర్వాత ఇరిగేషన్ మంత్రి మరో మనిషి ఉన్నాడంటే, మరో వ్యక్తి ఉన్నాడంటే ఆయన మాట్లాడుకుంటాను అనుకున్నాను. నిన్న మాట్లాడాడు ఏదో 23 టీఎంసీలు సముద్రంలో పోశాడని. ఏది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఓహో, డిసెంబర్ 7 నుంచి మార్చి 7 వరకు తుపాకులగూడెం నుంచి 48 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిసిన మాట వాస్తవం కదా. దీంట్లో చాలా మట్టుకు ప్రాణహిత నుంచి వచ్చినాయి కదా, అంటే మేడిగడ్డ నుంచి వచ్చినాయి కదా. మేడిగడ్డ నుంచి నీళ్లు విడుదల చేశారని కాంగ్రెస్ టీఆర్ఎస్ మీద ఆరోపణ చేసేటువంటి మహానుభావులు ఈ 100 రోజుల్లో అన్ని టీఎంసీలు నిలిపోతుంటే ఎందుకు లిఫ్ట్ చేయలేదనేది మొదటి ప్రశ్న. రెండో ప్రశ్న, మభ్యపెడుతున్నారనడానికి సరే మేడిగడ్డ వద్ద సమస్యలు ఉన్నాయి, చేయలేదు అని నెపం, ఇదంతా ఒకటి చర్చిద్దాం. కానీ సుందిల్లా అన్నారంలో ఉన్న 4 టీఎంసీల నీళ్లు ఎల్లంపల్లికి ఎందుకు పంపలేదు, లిఫ్ట్ చేయలేదు? ఆ నీళ్లు కూడా ఏ రోజు? ఇదిగో ఫిబ్రవరి 17వ తేదీ, ఫిబ్రవరి 17వ తేదీ 4 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలిపారు కదా. దాని మీద ఆలోచన చేశారా? లేదు. ఇగో ఇది అదే విషయాలు, మొత్తం నీళ్ళు ఎన్ని వచ్చాయి. ఓకే, ఇది కాళేశ్వరం. దౌర్భాగ్యం ఏంటంటే తుపాకులగూడెం నుంచి
48 టీఎంసీల నీళ్లు సముద్రంలో పోతుండగా ఈ 100 రోజుల్లో దేవాదుల కెపాసిటీ ఈ 100 రోజుల్లో 22 టీఎంసీల నీళ్లు 19 రిజర్వాయర్లలో కూడి పెట్టుకోవాల్సిన అవసరాన్ని పక్కన పెట్టి ఒక అర టీఎంసీ మాత్రమే నింపారు. 22 టీఎంసీల నీళ్లు వచ్చే పరిస్థితుల్లో సమీక్ష లేకుండా, బాధ్యత లేకుండా, రైతుల మీద అవగాహన లేకుండా, అవసరాల మీద దృష్టి లేకుండా, అధికారంలో ఉన్నప్పుడు చేయాల్సిన బాధ్యతలను విస్మరించి ఆరోపణలకు మాత్రం ప్రాజెక్టులు సందర్శించి రైతుల అవసరాల మీద సమీక్షలు చేయకుండా నీళ్లను వృధా చేసిన నీచ చరిత్ర వెళ్ళదు. అంటే ఇవి 22, అవి 4, 26 టీఎంసీ నీళ్ళు అంటే ఎంతో తెలుసా? ఎన్ని వేల చెరువులు నింపొచ్చు? ఉన్న 19 రిజర్వాయర్లలో పూర్తి స్థాయిలో నీటి మట్టం ఉందా? 9 టీఎంసీల నీళ్లు నిలబెట్టవచ్చు. ఓన్లీ 2.8 టీఎంసీల నీళ్ళే ఉన్నాయి. కళ్ళకు కనపడతలేదా? ఓ చాలా చాలా మాట్లాడుతున్నారు పేపర్ వాళ్ళు అందరూ 2 వేసేసేసారు అందరూ. ఇది బాధ్యతారాహిత్యం కదా? అవగాహన రాహిత్యం కదా? అహంకారపూరిత అధికార దర్పం కదా? ఇది ప్రజలకు అవసరమా? రైతుల క్షేమం కోసం పాటుపడుతున్నారా? నిందించడమే పరమావదా? మభ్యపెట్టడమే పరమావదా? ఓట్లు దండుకోవడమే ముఖ్యోద్దేశమా? ప్రజలు నిర్ణయిస్తారు. ప్రజాస్వామ్యం, మార్పులు వస్తుంటాయి. కానీ మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చేసే ప్రయత్నం చేయట్లేదు అనేదే చెప్తాను. ఇంకా చాలా ఉన్నాయి, మా వాళ్ళు చాలా మాట్లాడతారు. నిన్న ఈరోజు మాట్లాడి ఇది రాష్ట్రంలో, దేశంలో 60% మంది పైచిలకు వ్యవసాయం మీద ఆధారపడి ఉన్న వాళ్ళ గురించి ఆలోచించని నీచ ప్రభుత్వాలు, రాజకీయ నాయకులు రాజకీయాల్లో నుంచి తప్పుకుంటే మంచిదనేమో. ధన్యవాదాలు.